అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ మార్నింగ్ ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. ఈ ముగ్గు వచ్చేసి 10 చుక్కలతో వేస్తున్నాను. చాలా బాగుంటుంది. తర్వాత వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది కదా. అంటే లైక్ చేస్తే వ్యూస్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్తాయని. తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం ఫంక్షన్ ఉందన్నమాట. అందుకే కుకింగ్ ఏం పెద్దగా ఏం లేదు. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ అనేవి జరుగుతున్నాయి కదా. ఇంకా చాలా ఎండలు కూడా ఎక్కువైపోయినాయి. ఇంకా నేహాకి వచ్చేసి మార్నింగ్, లాస్ట్ వీక్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి స్కూలు. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. అందుకోసమని చెప్పి అలా పెట్టారు. సాటర్డే నుంచి మళ్ళీ ఇద్దరికి మార్నింగ్ ఉంటుంది. ఇంకా మీరు ఎలా బిజీగా ఉన్నారా? మార్నింగే పిల్లల్ని పంపడం హడావుడిగా ఉంటుంది కదా. ఎందుకంటే హాఫ్ డేస్ అంటే ఇంకొంచెం ముందుగా వెళ్ళాలి కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గు చూసారు కదండి. ఈరోజైతే ఈ అందమైన చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను గుమ్మంలో. ఇంకొక లాస్ట్ వీడియోకి ఏంటంటే కామెంట్కి లైక్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. అంటే ఈ మా హౌస్ రెంట్ ఎంతని చెప్పి అడుగుతున్నారండి. ఆ కామెంట్కి లైక్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అలా ఏదైనా ఒక కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా ఆన్సర్ అనేది వీడియోస్లో చేస్తానండి. మా హౌస్ రెంట్ వచ్చేసి 13,000 అండి. 13,000. ఇది కొంచెం పెద్దగానే ఉంటుందంటే మనకి ఇప్పుడున్న కల్చర్కి అపార్ట్మెంట్స్ చాలా కంజెస్టెడ్గా, లేదంటే బాల్కనీస్ ఇంత ఉండకుండా అలా ఉంటాయి కదా. కానీ మాది కొంచెం ఫ్రీగా ఉంటుంది. చాలా వెతికిన తర్వాత ఈ హౌస్ అనేది దొరికింది. అయితే కింద ఓనర్స్ అనేది కిందే ఉంటారు కదండి. ఏంటంటే ఇక్కడ మాకు పెట్టిన రూల్స్ ఏంటంటే హౌస్ వైఫ్ అయ్యి ఉండాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళకూడదు. హౌస్ వైఫ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ పూజలు అవి చేయాలి అనేసి అని చెప్పారు. అంటే ధూపదీపాలు ఉండాలని. ఎలాగో నేను పూజలు అవి ఎక్కువ చేస్తాను కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. నేను ఎక్కడ హౌస్ దిగినా కూడా ముందుగా ఏంటంటే మొక్కలు ఉంటాయని అయితే చెప్తానండి. కొంచెం నేను ఇల్లది నీట్గా ఉంచుతాను కాబట్టి వాళ్ళకి నాకు ఏమీ లేదు. అంటే మీ ఓనర్స్ని ఎందుకు చూపించరు అని చెప్పి ఇంతకుముందు నాకు ఒక కామెంట్ కూడా చేశారు. ఓనర్స్ని ఎలా చూపిస్తానండి? ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. నేను మా ఫ్యామిలీ వాళ్ళనే నేను ఎక్కువ చూపించను. నా రొటీన్ వ్లాగ్సే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను కదా. ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా చాలా తక్కువ నేను చేయడం. అదే అనమాట. అలా కూడా వస్తుంటే కొన్నిసార్లు కామెంట్స్ నాకు. ఇంకా రెంట్ విషయానికి వస్తే అదండి. ఇదే హౌస్ మనకి కొంచెం సిటీలో ఉందంటే కనుక 20,000 అలా ఉంటుంది. ఇది కొంచెం దూరం కాబట్టి సిటీకి ఈ రెంట్లో అయితే వచ్చిందండి. మీకు డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు హౌస్ రెంట్ ఎంత అని చెప్పి. ఫస్ట్ ఓన్ హౌసా రెంట్ హౌస్ అని అడిగేవారు. రెంట్ హౌస్ అని చెప్పిన తర్వాత ఈ కామెంట్ అయితే ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడైతే క్లారిఫై ఇచ్చానండి. ఇంకా మార్నింగ్ చూసారు కదా స్ప్రౌట్స్ అవి కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇంకా దోశ విత్ ఎగ్ అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ పూజ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది. పిల్లలకి ఏంటంటే కొంచెం కర్రీ అయినా చేసాను. ఫంక్షన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి. కింద ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరిదో అంట భోజనాలు చెప్పారనమాట. ఈయన నేను అలాగే నీహనా ఒక్కరిదాన్ని తీసుకెళ్దామని మేమైతే ఇలా రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాము. ఆఫ్టర్నూన్ కదా ఎంగేజ్మెంట్. ఇంకోండి ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఇంకోండి మా పిన్ని గారు అనమాట కింద ఉంటారు కదా వాళ్ళ రిలేషన్. ఇంకా ఇక్కడ అంతా చూసేసుకుని మేము లంచ్ అయితే చేసి వచ్చేసామండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ముహూర్తాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అందరికీ ఫంక్షన్స్ బిజీలో కూడా ఉండుంటారు. ఇంకా తర్వాత వచ్చేసి నేను జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. నా ఇయర్ రింగ్స్వి. అలాగే అంటే లాస్ట్ 2-3 వీడియోస్కి ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అక్క అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ ఏంటంటే సరదాగా కొంచెం ఎలాగో బయటకు వెళ్ళొచ్చాను కదా, సరే ఇంకా ఇది చేద్దామని చెప్పి చేస్తున్నాను. అయితే ఎక్కువగా అడుగుతున్నారని చెప్పి నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఉంటుంది కదా, ఒక మోడల్ చూస్తే మనకి మోడల్ ఏమైనా నచ్చితే అలాంటిది చేయించుకోవాలని తీసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. నాకు అంతే. నాకు బాగా ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం ఇష్టం అనమాట. నేను ఇవాళ అయితే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్తో పాటు మొన్న వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ అడిగారు. దాని హారం డీటెయిల్స్ అడిగారు అనమాట. అది కూడా చూపిస్తాను.
ఇక్కడ వచ్చేసి ఇది చూసారు కదండి, మీరు లాస్ట్ టైం చూసే ఉంటారు శ్రావణ మాసంలో అమ్మవారికి చోకర్ వేశాను నేను, దాని మీద మ్యాచింగ్ అనమాట ఇవి. సేమ్ ఆ చోకర్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు బుట్టలు అనేవి తీసుకునండి. బుట్టల కలెక్షన్ ఉంటుందండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం జుమ్కాస్ అంటే. పెద్ద పెద్దవి, నేను చిన్ని చిన్నవి అస్సలు పెట్టుకోనండి, నాకు ఆ మాత్రం సైజు ఉండాలన్నమాట. అంటే అకేషన్గా బాగుంటాయి కదా. నాకేంటి రెగ్యులర్గా కూడా నేను ఇంతకుముందు ఫ్యాన్సీలో కూడా పెద్ద పెద్దవి పెట్టేసుకునేదాన్ని, అందుకని ఇలాంటివి తీసుకున్నాను. ఇది ఒక బుట్ట వచ్చేసి మనకి 10 గ్రాముల వరకు ఉంటుందండి, 9-10 గ్రాముల్లో ఉంటుంది. అప్పుడు నాకు రెండు కలిపి 1.5 lakh అయింది. ఆ చోకర్ తీసుకునే టైంలోనే తీసుకున్నాను. చుట్టూ ఇలా అమ్మవారు రూపుల కింద వచ్చి బాగుంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ కలెక్షన్ అనమాట. ఈ బుట్ట వచ్చేసి టెంపుల్ కలెక్షన్, ఎందుకంటే నా చోకర్ టెంపుల్ లుక్లో ఉంటుంది. ఆ గోల్డ్ అంటే గోల్డ్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఫినిషింగ్లో ఉంటుంది కదా కలర్ అనేది, దాన్ని బట్టి. ఇక అలాగే మొన్న వేసుకున్న దీనికోసం అడిగారండి. ఇది వచ్చేసి నక్షీ కలర్లో ఉంటుంది కదా, యాంటిక్ కలర్ అనమాట. నేను ఇది వైశ్యరాజు తీసుకున్నాను. బుట్టలు వచ్చేసి జాయిలుకాస్లో తీసుకున్నానండి. ఇది వైశ్యరాజులో తీసుకున్నాను. ఇది వచ్చేసి 2.5-3 తులాలు ఉంటుంది అనుకుంటా. నాకు వెయిట్ అనేది అంత ఎగ్జాక్ట్గా గుర్తుండదండి, ఎందుకంటే తీసుకుని ఛానల్ అవుతుంది కదా. అలాగే మేము ప్రతి వస్తువు కూడా నేను స్కీమ్ అనేది వేసుకుంటామండి, ఎందుకంటే నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. మేము జీరోతోనే స్టార్ట్ అయ్యామని చెప్పాలి మా జర్నీ అనేది. ఎందుకంటే జ్యువెలరీ చూపించి ఇది అమ్మ వాళ్ళు పెట్టారు, ఇది వీళ్ళు పెట్టారు అలా ఏం లేదండి. అంతా మా వారి కష్టార్జితం ఇదంతా. ఏదో కొంచెం కొంచెం అలా దాచి ఒక్కొక్కటి తీసుకున్నదే అనమాట ఇన్ని ఇయర్స్ నుంచి. ఇక ఈ హారం విషయానికి వస్తే, ఇది నేను వైశ్యరాజులో తీసుకున్నాను చెప్పాను కదండి. ఇలా పెండెంట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వస్తారు, కింద ఇలా చక్కగా మువ్వలో దాన్ని ఏమంటారు ముత్యాలతో ఉంటుంది, కింద ఇంకొక లాకెట్ ఉంటుంది, అక్కడ కూడా అమ్మవారు ఫేస్ అనేది ఉంటుంది. వెనకాలైతే ఇలా ఉంటుందండి, మువ్వలు ఇవన్నీ వచ్చి బాగుంటుంది. దీనికి తగ్గట్టు నా దగ్గర జ్యువెలరీ ఏం లేదండి, అంటే నాకు అప్పుడు ఇది నచ్చింది. హారం కమ్మ వడ్డానం కింద కూడా నప్పుతుందని చెప్పన్నారని తీసుకున్నాను. అంటే దీనికి తగ్గట్టు, అంటే దీనికి తగ్గట్టు కలర్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయ్యి ఉంటే బాగుంటుంది కదా ఈ ఫినిషింగ్లో. నా దగ్గర గోల్డ్ ఫినిషింగ్, యాంటిక్ ఫినిషింగ్ అలా ఉన్నాయి, కానీ ఈ ఫినిషింగ్లో అయితే ఇప్పటిదాకా ఇయర్ రింగ్స్ అనేవి లేవు. అయినా కూడా అవి పెట్టుకున్నా కూడా మనకి ఫొటోస్కి బాగానే ఉంటుందండి, దగ్గర నుంచి చూస్తేనే కానీ వేరియేషన్ తెలియదు. హారం వచ్చేసి ఇది ఇలా ఉంటుంది డిజైన్ అయితే. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మన శివరాత్రికి పెట్టుకున్నాను కదండి, అవే అనమాట. ఇవి ప్యూర్ గోల్డ్. ఎక్కువగా స్టోన్కి ఇష్టమే, కానీ ఎక్కువ అవి తీసుకుంటే ఈయన అమౌంట్ స్టోన్ అనేసరికి పెట్టరు అనమాట, అందుకే కొంచెం అలా అలా చూసుకుని తీసుకుంటూ ఉంటాము. ఇదైతే ప్యూర్ గోల్డ్ అండి, స్టోన్స్ ఏం కాదు, అది ఫినిషింగే అలాగా చెక్కినట్టుగా ఉంటుంది, కట్ వర్క్లో ఉంటుంది. అప్పుడు ఏదో బాంబే డిజైన్ ఏదో అన్నట్టున్నారు, ఛానల్ అయిపోయిందండి ఇయర్ రింగ్స్ తీసుకుని. ఇవి వచ్చేసి తులం ఉంటాయి రెండు కలిపి. తర్వాత ఇవి చిన్నవి అనమాట. ఇవి మా సిస్టర్ వచ్చేసి మా పెద్ద పాప మెచ్యూర్ అయినప్పుడు పెట్టిన ఇయర్ రింగ్స్ ఇవి. ఇంక ఇవి మేము ఎప్పుడో నేహా చిన్నప్పుడు తీసుకున్నవి. ఇవి తులం ఉంటాయండి, ఇవి కూడా స్టోన్, ఫుల్ స్టోన్. ఇవి జాయిలుకాస్లో తీసుకున్నాము. చూసారు కదా, ఇలా అయితే వస్తాయి. ఇవి తులమనానికి ఇందాక చూపించినవి 4 grams అనమాట. ఇంకా ఈ బుట్టలు అనేవి నేను ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టుకుంటూనే ఉంటాను, మీరు చూసే ఉంటారు. పీకాక్ డిజైన్ వచ్చి ఇవి కూడా టెంపుల్ కలెక్షన్ వస్తుందండి, ఖజానాలో తీసుకున్నాను. ఇవి కూడా ఒక 10 grams అలా ఉంటాయి. ఇంకా ఇవైతే నాకు బాగా ఇష్టమైనవి అనమాట. అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్కి నాకు గిఫ్టింగ్గా వచ్చినవి అప్పుడు. ఇవైతే నా దగ్గర ఉన్నాయి. ఇవి నాన్ కేడియం అండి, గుర్తుగా బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేసాను, మార్చలేదు మరి ఇంకా నాన్ కేడియం ఏమిని. ఇవి లాస్ట్ కోసం నేను తీసుకున్నవండి, 2.5 grams అంతే. డైలీ వేర్ బాగుంటాయని అవి తీసుకున్నాను. చూసారు కదండి కలెక్షన్ అయితే. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అయితే చూపించాను. అదేంటి అలా అంటున్నాను అని అనుకుంటారా, ఎందుకంటే మన అవసరాలకి అదే చాలా ముఖ్యం కదా. నేను లాకర్లో ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పను, అవసరాలకి మనం బ్యాంకులో పెడుతూ ఉంటాం కాబట్టి మేము అంతే. కొన్ని బ్యాంకులో ఉన్నాయి, కొన్ని బయట ఉంటాయి, అలా ఏదైనా ఫంక్షన్ బట్టి అవి ఇవి అటు ఇటు మార్చి వేసుకోవడం అలా ఉంటుందండి. ఇంకా మీకు తెలియదు ఏమి ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ కొనాలంటే చాలా చాలా ఎక్కువైపోతుంది. 6200 ఉంది పర్ గ్రామ్ వచ్చేసి. కాబట్టి భూమి మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసింది ఎక్కడికి పోదండి, నేనైతే అదే అనుకుంటాను. చెప్పాను కదా, మా వస్తువులన్నీ కూడా మాకు ఎంత వీలవుతుందో అంత స్కీమ్ వేసి మంత్లీ అది 10 months 11 months అయిన తర్వాత మేము ఎక్స్ట్రా మనీ అనేది వేసి అలా
అన్నీ ఒక్కొక్కటి సమకూర్చినవి అనమాట. అదండి చూసారు కదా, ఎక్కువ సార్లు అడుగుతున్నారని చెప్పి నేనైతే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేశాను. మొన్న వేసుకున్న జ్యువెలరీ కూడా షేర్ చేశాను. ఇంకా తర్వాత మార్నింగ్ ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను. ఇవి అయితే కొంచెం నాని ఈ సగ్గుబియ్యంతో జావ కాద్దామని చెప్పి ఈవినింగ్ కొంచెం చలవ చేస్తుంది కదండి, అందుకని చెప్పి ఇదైతే పిల్లలకి వాళ్ళు ఇద్దామని స్నాక్ కింద రెడీ చేస్తున్నాను. నేను ముందు సగ్గుబియ్యం ఏంటంటే వాటర్లో ఉడకపెట్టేస్తానండి. అవి ఉడికిపోయిన తర్వాత ఇలా బెల్లం అనేది యాడ్ చేస్తాను, బెల్లంతో చేస్తాను. బెల్లం కూడా కరిగిపోయి బాగా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పాలు అనేవి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇలా అయితే పాలు విరిగే ఛాన్స్ ఉండదు. ఒక్కొక్కసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తానండి. సగ్గుబియ్యం పాయసం అనమాట ఇవాళ. ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే మనకు కావాలితే జీడిపప్పు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నేతిలో వేపుకొని వేసుకోవచ్చు. ఇంకా నేను జీడిపప్పు అనేది కొంచెం వేపు పక్కన పెట్టాను. తర్వాత ఇంకోండి ఇలా సర్వ్ చేసేసాను. సర్వ్ చేసేసి పైన ఈ జీడిపప్పు అనేది వేసి పిల్లలకి ఇచ్చేస్తే ఎంత ఇష్టంగా తాగుతారో. చాలా బాగుంటుందండి. చిక్కగా ఉంటుంది కదా, సగ్గుబియ్యంతో చేసిన పాయసం అనేది బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఇంకా పిల్లలకి ఇచ్చి నేను కూడా కొంచెం తీసుకుని, ఇంకా సమ్మర్ అంటే ఏదో ఒకటి కూలింగ్గా అలాగ బాడీకి వెళ్తే మంచిది కదా. బయట అసలు చాలా టెంపరేచర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇంకా నెమ్మదిగా మనం కూడా హైడ్రేటెడ్గా ఉండడానికి చూసుకోవాలి కదా. అదేండి చూశారు కదా, ఈరోజైతే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.